హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ పైథాన్ ల్యాబ్. మనం డెవాప్స్లో టెరాఫామ్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. ఈ వీడియో సెషన్లో మనం డెవాప్స్లో మనం మోస్ట్ ఫ్రీక్వెంట్ యూజ్ చేసే టూల్లో టెరాఫామ్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దామండి. అండ్ ఈ వీడియో ఎండింగ్లో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే అబౌట్ డెవాప్స్ లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ గురించి మీకు ఒక అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. Yes, let us start our video session. What is Terraform? సో మనకి టెరాఫామ్ అనేది ఏంటంటే టెరాఫామ్ ఈజ్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్గా కాల్ చేస్తామండి. సో టెరాఫామ్ ఈజ్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్. సో టెరాఫామ్ ఈజ్ infrastructure. So Terraform is a infrastructure as a కోడ్ గా కాల్ చేస్తామండి. ఇది ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి మనకి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ గా కాల్ చేస్తామండి ఫర్ క్రియేటింగ్ ఫర్ క్రియేటింగ్ ఫర్ క్రియేటింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ క్రియేటింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ లైక్ రిసోర్స్ అండి. లైక్ రిసోర్స్ ఇన్ ద క్లౌడ్. రిసోర్స్ ఇన్ ద క్లౌడ్ అండి. ఇన్ ద క్లౌడ్. సో మనం ఏమైతే ఇక్కడ ఒక టాస్క్ ని పర్ఫార్మ్ చేయడం ఉన్నామో, ఫర్ ఎగ్జాంపుల్ అండి, అమెజాన్ క్లౌడ్ లో మనం ఒక సర్వర్ ని క్రియేట్ చేయడం, లేక వర్చువల్ మిషన్ క్రియేట్ చేయడం, లేదా బకెట్ ని క్రియేట్ చేయడం, ఆ బకెట్ లో మనం డేటాను అప్లోడ్ చేయడం, లైక్ బీపీసీ ఒక 3 టైర్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేయడం. సో అలాగే లోడ్ బ్యాలెన్స్ మనం క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే మాన్యువల్ గా మనం క్రియేట్ చేస్తామండి. ఇక్కడ మనం మాన్యువల్ గా చేస్తున్న వర్క్ ని సో త్రూ టెరాఫామ్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఎవ్రీ టాస్క్ వచ్చేసి ఇక్కడ ఆటోమేట్ చేస్తున్నామండి. సో ఏదైతే మనం ఇక్కడ మాన్యువల్ గా వర్క్ చేస్తున్నామో ఆ మాన్యువల్ వర్క్ ప్రాసెస్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ అయితే మనం ఇచ్చేసి పర్ఫామ్ చేస్తున్నామండి. సో టెరాఫామ్ ఈజ్ ఏ ఆటోమేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎనీ క్లౌడ్ అండి. సో మనకి టెరాఫామ్ వచ్చేసి అన్ని క్లౌడ్ ప్లాట్ఫామ్ అయితే మనకి సపోర్ట్ చేస్తుంది. ఇట్ కెన్ సపోర్ట్ ఎనీ క్లౌడ్ ప్లాట్ఫామ్ అండి. అన్ని క్లౌడ్ ప్లాట్ఫామ్ అయితే సపోర్ట్ చేస్తుంది. లైక్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, లైక్ జీసీబీ క్లౌడ్, సో లైక్ అజూర్ క్లౌడ్. సో మనకి మార్కెట్లో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ ప్లాన్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. లైక్ అలీబాబా, లైక్ ఐబిఎం, సేల్స్ ఫోర్స్, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ ప్లాన్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయండి. సో మనకి ఆల్మోస్ట్ అన్ని క్లౌడ్ ప్లాన్ మనకి సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ మనకి సపోర్ట్ చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్. వెరాజ్ మనకి ఏడబ్ల్యూఎస్ లోకి వచ్చేసి మనకి ఏ సర్వీస్ యూజ్ చేస్తామంటే లైక్ క్లౌడ్ ఫార్మేషన్ యూజ్ చేస్తామండి. ఫార్మేషన్ క్లౌడ్ ఫార్మేషన్ రిసోర్స్ ని క్రియేట్ చేయడం మనం ఏం చేస్తామంటే లైక్ క్లౌడ్ ఫార్మేషన్ కి యూజ్ చేస్తామండి. బట్ ఇక్కడ మనం టూల్స్ కింద ఏం యూజ్ చేస్తామంటే టెరాఫామ్ యూజ్ చేస్తాం. టెరాఫామ్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ అంటామండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్. మనం చేస్తున్న వర్క్ ని మాన్యువల్ ప్రాసెస్ కాకుండా ఆ వర్క్ ని ఆటోమేట్ చేస్తూ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అంటే రిసోర్స్ ని క్రియేట్ చేయడానికి లైక్ టెరాఫామ్ టూల్ అయితే యూజ్ చేస్తామండి. నౌ అబ్జర్వ్ ద డయాగ్రామ్ అబౌట్ సింపుల్ టెరాఫామ్ ఆర్కిటెక్చర్ అండి. సో మనం ఏ విధంగా వర్క్ చేస్తామంటే టెరాఫామ్ లో లైక్ here it is a DevOps engineer అండి. Here it is a DevOps engineer. So a DevOps engineer can write the infrastructure as a code అండి. సో ఇక్కడ DevOps engineer యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? He can create టెరాఫామ్ స్క్రిప్ట్ అండి. టెరాఫామ్ స్క్రిప్ట్. సో ఏ లాంగ్వేజ్ మనం స్పెసిఫై చేసాం కదా, లైక్ హెచ్సిఎన్ లాంగ్వేజ్ అంటామండి. సో హ్యాస్ ఈ కార్పొరేషన్ లాంగ్వేజ్ గా కాల్ చేస్తామండి. సో యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ రైట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెసిఫికేషన్ కోడ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెసిఫికేషన్ కోడ్ అండి. ఆఫ్టర్ దెన్ ఇక్కడ క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్, ద రిజల్టింగ్ ఫైల్స్ ఆర్ సెండ్ టు ద మాస్టర్ సర్వర్. ద రిజల్టింగ్ ఫైల్స్ ఆర్ sent to the master server and a management API server or a code repository or a code repository. The platform takes all the necessary steps to create and configure the resource or infrastructure. ఏదైతే ఏ క్లౌడ్ కావచ్చు మనకి, అది మన క్లౌడ్ లోనే క్రియేట్ చేయొచ్చు ఆర్ ఎల్స్ ఆన్ ప్రిమిసెస్ ఆల్సో అండి. ఆన్ ప్రెమిసెస్ అండి. ఆన్ ప్రెమిసెస్. ఆన్
ప్రెమిసెస్. సో ఏ ఫార్మ్ అని మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆ టాస్క్ ని ఆటోమేట్ చేస్తుంది బై యూజింగ్ టెరాఫామ్ అని. బై యూజింగ్ టెరాఫామ్ తో మన టాస్క్ అయితే ఆటోమేట్ చేస్తామండి. యాజ్ ఎ డెవలపర్స్ మన రోల్ ఇక్కడ టెరాఫామ్ స్క్రిప్ట్ ని క్రియేట్ చేస్తామండి. ఆఫ్టర్ ఈ టెరాఫామ్ స్క్రిప్ట్ లో మనం రిసోర్స్ ని క్రియేట్ చేస్తామండి. either క్లౌడ్ లో కావచ్చు ఆర్ ఎల్స్ ఆన్ ప్రెమిసెస్ అండి. సో ఒక సింపుల్ టెరాఫామ్ స్క్రిప్ట్ ని పర్ఫామ్ చేద్దామంటే ఏదో మన రిసోర్స్ ని క్రియేట్ చేస్తామంటే ఎస్ నేను ఆల్రెడీ ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కనెక్ట్ చేసి సో టెరాఫామ్ కి సెటప్ చేశాను. నౌ హియర్ ఈస్ మై టెరాఫామ్ స్క్రిప్ట్ అండి. సో క్యాట్ స్పేస్ మెయిన్ డాట్ టిఎఫ్. సో సో ఇక్కడ మనకి ప్రొవైడర్ బ్లాక్ అండి. ప్రొవైడర్ బ్లాక్ ఆఫ్టర్ దెన్ రిసోర్స్ బ్లాక్ హియర్ అండ్ స్పెసిఫైయింగ్ ద సమ్ యూజర్ డేటా అండి. సమ్ యూజర్ డేటా. సో లెట్ మీ execute our Terraform script. Let me run our Terraform script. So Terraform apply. Terraform apply. So మన రిసోర్స్ ని క్రియేట్ చేయడానికి సో Terraform apply కమాండ్ యూజ్ చేస్తామని. Terraform apply. It will create the resource. సో yes. సో మనకి AWS ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి మనకి ఒక రిసోర్స్ అయితే క్రియేట్ చేస్తాం. గో టు ద ఇన్స్టాన్సెస్. ఎస్ జస్ట్ రిఫ్రెష్ హియర్. it will create one resource and the resource name is HTTPD server and HTTPD server. Let me open. So copy the public IP address. Let me take new tab and paste here and paste here. So still the resource will be created. So resource will be created. Let me access our application. Let me access our application. Just refresh here. స్టిల్ ఇట్స్ క్రియేటింగ్ స్టేట్ అండి. సో మనం ఏదైతే ఇక్కడ ఒక సింపుల్ ఒక టెరాఫామ్ స్క్రిప్ట్ ని చేసాం. ఈ టెరాఫామ్ స్క్రిప్ట్ మన సర్వర్ ని క్రియేట్ చేస్తూ ఆ పర్టికులర్ సర్వర్ ఇక్కడ అప్లికేషన్ మనకి డిప్లాయ్మెంట్ చేస్తుంది. అబ్జర్వ్. సో వెల్కమ్ టు పైథాన్ లైవ్ డెవాప్స్ కోర్స్ ఫర్ టెరాఫామ్. సో చూడండి ఇక్కడ మనం విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఏం చేస్తామంటే సో ఒక రిసోర్స్ ని క్రియేట్ చేసే సింపుల్ అప్లికేషన్ ఇక్కడ డిప్లాయ్మెంట్ చేస్తామండి బై యూజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ అండి. బై యూజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్. సో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఆ అప్డేట్ ఏంటి మనం మన పైథాన్ లైఫ్ లో వచ్చేసి డెవాప్స్ న్యూ బ్యాచ్ అయితే లైవ్ ట్రైనింగ్ బ్యాచ్ మనకి స్టార్ట్ అవుతుంది. సో ఈ లైవ్ ట్రైనింగ్ బ్యాచ్ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? సో February 17 మనకి స్టార్ట్ అవుతుందండి. అండ్ బ్యాచ్ టైమింగ్ వచ్చేసరికి మనకి మండే నుంచి సాటర్డే వరకు సెషన్ ఉంటుందండి. 7 PM నుంచి 9 PM వరకు అండి. అండ్ కోర్స్ ఫీజ్ అండి. సో మనకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉందండి. సో ఎవరైనా మనకి క్లాస్ మిస్ అయితే వాళ్ళకి రికార్డింగ్ కంటెంట్ మనకి అవైలబుల్ గా ఉంటుందని ఈ పర్టికులర్ రికార్డింగ్ కంటెంట్ వచ్చేసి మనకి లైఫ్ టైం మనకి యాక్సెస్ ఉంటుందండి. సో అలాగే మనం సాఫ్ట్ కాపీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తుంది ప్రతి కాన్సెప్ట్ కి. ఈచ్ అండ్ ఎవరీ కాన్సెప్ట్ వచ్చేసి సో సాఫ్ట్ కాపీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తామండి. యాజ్ వెల్ యాజ్ సో ప్రతి కాన్సెప్ట్ వచ్చేసి మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తాం. రెజ్యూమే బిల్డింగ్ యాజ్ వెల్ యాజ్ మాక్ ఇంటర్వ్యూస్, కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. మనకి ఏదైనా డౌట్స్ ఉంటే 24/7 మీకు సపోర్ట్ గా ఉంటారండి. సో అట్ ద సేమ్ టైం వచ్చేసి మనకి ఈ డెవాప్స్ మనం అట్లీస్ట్ అంటే మనం ఇక్కడ 4 రియల్ టైం ప్రాజెక్ట్ మీద మనం పర్ఫామ్ చేస్తామండి. నెట్ఫ్లిక్స్ లైక్ మన జెన్కిన్స్ తో వచ్చేసి మనం డిఫరెంట్ టూల్స్ ఇంటిగ్రేట్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ ఒక సింపుల్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేస్తామండి. డిఫరెంట్ టూల్స్ అమెజాన్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేస్తామండి. యాజ్ వెల్ యాజ్ వన్ అప్ స్ట్రీమ్ ప్రాజెక్ట్ కూడా మనం పర్ఫామ్ చేస్తామండి.